ఇక ధరణిపై ఏర్పాటైన కమిటీ రెండోసారి భేటీ కానుంది. సీసీఎల్ఏ ఆఫీసులో సమావేశమైంది. ఈ నెల 11న తొలిసారి ఈ కమిటీ భేటీ అయింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కోర్టు కేసులకు ఎలాంటి సమస్యలు వెళ్తున్నాయనే దానిపైన ఈ కమిటీ సమావేశంలో చర్చించారు. ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా కమిటీ ఇవాళ మళ్లీ భేటీ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, ధరణి పోర్టల్ కి సంబంధించి అయితే కమిటీ మరొకసారి భేటీ అవుతోంది. మరి ప్రధానంగా ఈ భేటీలో ఇవాళ ఏమేం చర్చించబోతున్నారు సైదులు? ప్రసన్న, ఇప్పుడే తెలంగాణ సచివాలయంలో కొద్దిసేపటి క్రితమే ధరణి పోర్టల్ సమస్యలకు సంబంధించిన అధ్యయన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో భేటీ అయ్యారు. ఇప్పటికే వాళ్ళు మొదటిసారి భేటీ అయిన తర్వాత ధరణిలో వచ్చినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. మొత్తం 119 సమస్యలు ఉన్నట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అదేవిధంగా చూస్తున్నాం మనము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్లో అత్యధికంగా ప్రజలు అర్జీలు తీసుకొని వస్తున్నారు. సో ఈ అర్జీల్లో భాగంగా ఎక్కువగా ఈ ధరణికి సంబంధించిన సమస్యలపైనే ఎక్కువగా వస్తున్నారు. అయితే ఎవరైతే ఈ ప్రజలు తీసుకొస్తున్నటువంటి అర్జీలు ఏదైతే ఉన్నాయో అర్జీలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళ యొక్క నిర్ధారణకు వస్తున్నారు. ఏ అంశాలు వీళ్ళు ప్రస్తావనకు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా గుర్తించారు. చాలా వరకు ధరణిలో ఉన్నటువంటి భూములు కోల్పోయామని చెప్పేసి, గతంలో ఉన్నటువంటి భూమికి సంబంధించి ఇప్పుడు భూమి చూసుకున్నట్టయితే మాత్రం గతంలో మాకు పాస్బుక్లో ఉన్న భూమి కంటే కూడా తక్కువగా చూపిస్తుందని చెప్పేసి, మేము ఎంత మొరపెట్టుకున్నా కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా అదే సమస్యలపై పెద్ద మొత్తంలో ఎక్కువగా ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కువ మంది రైతులు కూడా ప్రజాభవన్కి వచ్చి ప్రజా అర్జీలు ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రెండోసారి ఇప్పుడు ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, ఆ కమిటీ కూడా భేటీ అయ్యారు. ఆ కమిటీలో ముఖ్యంగా కన్వీనర్గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నవీన్ మిట్టల్, అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, అదేవిధంగా అడ్వకేట్ సునీల్, అదేవిధంగా మనకి ఆ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోదండరెడ్డి, మధుసూదన్ అనే వీళ్ళందరూ కూడా 5గురితో కూడిన కమిటీ కొద్దిసేపటి క్రితమే భేటీ అయింది. ఆ భేటీలో ముఖ్యంగా ఈరోజు సంబంధించిన అంటే రైతులకు సంబంధించిన అర్జీలు ఎప్పుడు ప్రజాభవన్కు ఇస్తున్నారో వాటి మీద అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఏ అంశాలు వాళ్ళు ఎక్కువగా ఫోకస్ అంటే ఎక్కువగా మన దృష్టికి తీసుకొస్తున్నారనే అంశంపై కూడా వాళ్ళు ఇవన్నీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళు ఒక సీసీఎల్ఏ కేంద్రంగా ఒక ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ పాత కలెక్టరేట్ నాంపల్లిలో ఉన్నటువంటి పాత కలెక్టరేట్లో సీసీఎల్లో ఒక ప్రత్యేక సెల్ కమిటీ కూడా సెల్ ఉంటుంది. సో అక్కడ కూడా ఈ సమస్యలపై రెగ్యులర్గా ఎవరైనా వస్తే మాత్రం అక్కడ కూడా వాళ్ళు స్వీకరిస్తారు. సో ఇప్పుడు మాత్రము ప్రధానంగా కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మొదటిసారి భేటీ అయిన తర్వాత 119 అంశాలకు సంబంధించి ప్రధాన సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తించిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఇక ఈ రోజు మాత్రం కొన్ని కీలకమైన అంశాలు కూడా వాళ్ళు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాటితో పాటుగా ఇంకా చాలా సమస్యలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చాలా మంది రైతులు భూములు కోల్పోయామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా వాళ్ళు ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అంటే మొత్తంగా గతంలో ఉన్న సమస్యలు, గుర్తించినటువంటి సమస్యలు ఇప్పుడు అంటే రైతులు ఇప్పుడు ప్రజా దర్బార్లో వాళ్ళు కొన్ని అంశాలు ప్రస్తావన తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ అంశాలు ఇవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని రెండోసారి వీళ్ళు భేటీ జరుగుతుంది. సో ప్రస్తుతం సచివాలయంలో కొనసాగుతూనే ఉన్నది. ఆ అంశాలన్నింటిని కూడా చర్చించిన తర్వాత వాళ్ళు ప్రధానంగా ఒక నివేదిక కూడా తయారు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నివేదిక చాలా కీలకంగా ఉండబోతుందని కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే చూసాం మనము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల హామీలో భాగంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ధరణిలో వస్తున్నటువంటి సమస్యలన్నింటి కూడా గుర్తించిన తర్వాత వాటిపై ఒక అధ్యయన కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అందుకే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. కాబట్టి సో ఈ రోజు ఈ భేటీలో రెండోసారి భేటీ అయిన తర్వాత ఆ కమిటీలో కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చిన తర్వాత ఆ అంశాలన్నింటినీ కూడా మీడియా ముందు కూడా వచ్చి చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రస్తుతం ఆ కమిటీ ప్రస్తావనకు వచ్చిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఒక సీల్డ్ కవర్లో మొత్తం ఆ అంశాలన్నింటినీ కూడా ఇటు ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత చూడాలి ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ధరణికి సంబంధించి. ఫైనల్గా వాళ్ళు ఇక దాన్ని రద్దు చేస్తారా ఏంటి అనేది కూడా ఇక సీఎం గారి ఆధ్వర్యంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఫైనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రెండోసారి భేటీకి సంబంధించి మాత్రం చాలా అంశాలు అయితే కీలకంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మనం గతంలో కూడా
రైతులు ముఖ్యంగా తమ భూములు ఎక్కువ సంఖ్యలో కోల్పోయామని చెప్పేసి కూడా అదేవిధంగా ధరణిలో సంబంధించి కొన్ని లోటుపాట్లు అంటే రాత్రికి రాత్రే కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అమ్మాలనుకుంటే అప్పటికల్లప్పుడు చాలామంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు మన కొంతమంది కీలక నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కనుసైగల్లో అధికారులు పనిచేశారని చెప్పేసి రాత్రికి రాత్రే కొన్ని భూములు కోల్పోయామని చెప్పేసి మా భూమి ధరణిలో చూసుకున్నట్టయితే లేదు అని చెప్పేసి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సో భూములన్నింటినీ కూడా తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి సో ఒకవైపు రైతుల్లో కూడా కొంత సంతోషం కలుగుతుంది. ఎందుకంటే కోల్పోయిన భూమి తిరిగి మళ్ళీ మా భూమి మాకు వస్తుందని చెప్పేసి కూడా నమ్మకం ఉన్నది మాపై ఉన్నది చెప్పేసి కూడా రైతులు భావిస్తున్నారు. సో ఇది చూడాలి. మరి ఈరోజు ఈ కమిటీ రెండోసారి భేటీ అయిన తర్వాత ఆ అంశాలన్నింటి కూడా ప్రస్తావనకు వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి సమాచారం అన్నింటిని కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఇక ఫైనల్ నిర్ణయం ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనం ఖచ్చితంగా ఆ ధరణి రద్దు చేస్తామన్నారు కాబట్టి ఈ అంశాలన్నింటిని కూడా అంటే మొదటిసారి వచ్చిన అంశాలు ఇప్పుడు వాళ్ళు చర్చించుకునే అంశాలన్నింటిని కూడా మొత్తం వాళ్ళు నివేదిక తయారు చేసి మరి కాసేపట్లో ఈ భేటీ కూడా ఆల్రెడీ భేటీ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ముగినున్నది. అంటే ఈ రోజు ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఏదైతే ఉన్నాయో అంశాలన్నింటిని కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సైదులు.